జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 21 మే 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి త్రయోదశి సాయంత్రం 5:49:49 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 5:46:8 వరకు. వజ్రం ఉదయం 11:50:15 నుండి 1:34:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18:49 నుండి 9:10:44 వరకు. తిరిగి రాత్రి 11:06:18 నుండి 11:50:21 వరకు. అమృతగడు రాత్రి 10:14:27 నుండి 11:58:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:27:14 నుండి సాయంత్రం 5:04:36 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపారపరమైనటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనయోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టులను చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మీడియా, ఐటీ, సిమెంట్ రంగాల్లో పెట్టినైతే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి అంచనాలు తారుమారవుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రిజిస్టర్ రంగం వారు పంతాల వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఇబ్బంది ఎదుర్కొంటారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు గ్యాస్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో పిత్రాజిత కోటి వ్యవహారం ముందు అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రిజిస్టర్ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో వెనకంజం వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు చేతికందుతాయి. రాజకీయ రంగం వారికి, రిజిస్టర్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. విదేశీ వ్యాపారాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, టెక్స్టైల్, ఫుట్వేర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య మంచి విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎదురయ్యేటువంటి జటిలమైన సమస్యలను మీకు సూక్ష్మ బుద్ధితో ఎదుర్కొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు మీరు చేసేటువంటి పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. మంచి గుర్తింపును పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి
వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. రియల్ రంగం వారికి బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఫైనాన్స్ రంగం వారు సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు కన్యా రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకున్న ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతారు. రాజకీయ రంగం వారికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, కాపర్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు ఈశ్వర ఆరాధన వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకోని నష్టాలు సూచిస్తున్నాయి. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు కలగవచ్చు. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానమిక విద్యలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టుకు అవకాశం కలదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఖాతాదారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రియల్ రంగం వారికి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపారాలకు, పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయములపైన ఉద్యోగ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, అల్యూమినియం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. సంతానం యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తోజాతలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములను ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వస్త్ర, విద్యా రంగాల్లో వ్యాపారాలకి మంచి అభివృద్ధి ఉంటుంది. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల, సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అడ్మినిస్ట్రేషన్, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, కెమికల్స్, హాస్పిటాలిటీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యాపార ప్రయత్నాలు చేపడతారు. ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. రియల్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. రాజకీయ నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇనుము, నూనె వ్యాపారస్తులకు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు చేకూరుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు, ధనయోగాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎడ్యుకేషన్, స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లలితామ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. రాజకీయ రంగం వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు ఆశించినటువంటి ధనయోగాలు కలుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్,
పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండగలవు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారు అవుతాయి. ఏ నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై ధన నష్టం సూచిస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. విదేశీ వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ వ్యతిరేకతను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండాలి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోటిహారాలు కొంత చికాకును కలిగిస్తాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు సూచిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయకృత, నమస్కారం అండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నాను గురువుగారు. అమ్మా, నేను మా భర్త గురించి అమ్మా తెలుసుకోవాలనుకుంటున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి. 1991 జూన్ ఆ, 17 గురువుగారు. 17 జూన్ 1991. మధ్యాహ్నం 1:05 పుట్టారు గురుగారు. 1:05. ఎక్కడ? జంగారెడ్డిగూడెమేనమ్మా? కాదండి, రుద్రాక్షపల్లిలో పుట్టారు గురుగారు. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు మక్కా నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. అలాగే గురుగారు. తెలుసా మీకు? నక్షత్రం తెలుసా? నక్షత్రం తెలియదు గురుగారు, రాసి ఒకటి తెలుసు. మక్కా నక్షత్రం సింహరాశి 3వ పాదం. ఓకే. ఈ ఇంటికి పెద్దవాడా? ఒక అబ్బాయి, అమ్మాయి. పెద్దవాడే గురుగారు. పెద్దవాడు. ఓకే అండి. అంటే టైం అన్ని కరెక్ట్. కన్యా లగ్నంలో పుట్టారమ్మా. వీరి జాతరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ శుక్ర మహాదశ. శుక్రుడు, బుధుడు వీళ్ళు బలంగా ఉన్నప్పటికి కూడా వీరి జాతకంలో రవి బుధుల యొక్క కలయిక, గురు కుజుల యొక్క కలయిక, శుక్రుని శని వీక్షించడం వల్ల మనకి ఇబ్బంది. అందువల్ల ఆయన ఏం చేయాలంటే శని రవి కుజులకి సంబంధించినటువంటి నవగ్రహ శ్లోకాలు రోజు 108 సార్లు పఠించాలి. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు నడుస్తుంది శుక్ర మహాదశ, మంచి ధనయోగాలు కలిగించినప్పటికి కూడా యోగం పూర్తిగా అనుభవం రాకపోవడానికి కారణాలు ఈ 3 గ్రహాలు అవుతున్నాయి. వీళ్ళకి శ్లోకాలు పఠించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయమ్మా. అంటే విదేశాలు వెళ్ళాలని చూస్తున్నారు గురువు. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఈయన? ఆయన హైదరాబాద్ లో కాంజెంట్ లో చేస్తున్నారు. ఓకే ఓకే, కాగ్నిజెంట్. ఓకే, ఇప్పుడు విదేశీయానం అయితే నడుస్తుందమ్మా ఆయనకి. ఓకే, విదేశాలకు వెళ్ళేటువంటి యోగం ఆయనకి 2020లోనే మొదలైంది. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ శని రవి కుజుల వలన జరుగుతుంది. ఎలాగా H1B వేశారా? పికప్ అయిందా? లేకపోతే కంపెనీ ద్వారా వెళ్తున్నారా? లేకపోతే ఎలాగా? మొన్న H1B వేద్దాం అనుకున్నారు కానీ టైం అవుట్ అయిపోయింది గురువు గారు. కంపెనీ ద్వారా వెళ్దామని చూస్తున్నారు కానీ 2020లోనే ఛాన్స్ వచ్చింది కానీ అలా పోతూనే ఉంది కానీ అవ్వట్లేదు గురువు. ఓకే, అవుతుంది. మళ్ళీ H1B వేయండి నెక్స్ట్ ఇయర్. ఓకే గురువు. ఆయన ప్రయత్నాలు ఆయన చేయమని చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి ఆయన్ని. అలాగే గురువు గారు. ఓకేనా? కొంచెం మా పాప చూస్తారా గురువు గారు? చెప్పండి. పాప పేరేంటమ్మా? తోష్నిక రెడ్డి గురువు గారు. 17వ తారీఖు అక్టోబర్ 2023 గురువు గారు. టైం అమ్మా? సాయంత్రం 6 గంటలు గురువు గారు. కరెక్ట్గా 6? అవును గురువు గారు. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఇక్కడ జంగారెడ్డిగూడెంలోనే పుట్టింది గురువు గారు. చూడమ్మా, మీ అమ్మాయి వచ్చేసి విశాఖ నక్షత్రంలో పుట్టింది. మేష లగ్నం అంటారు. రాశి విశాఖ 4వ పాదం అవటం వల్ల రుచిక రాశి అవుతుంది. అయితే జాతకరీత్యా ఏంటమ్మా, గురుడు యొక్క బలం చాలా బాగుంది. జాతకరీత్యా మంచి విద్యాయోగాలు అని కనిపిస్తున్నాయి. అయితే చంద్రుడి యొక్క స్థితి వలన మనకి ఆరోగ్యంలో చిన్నపిల్లలకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్, జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరాలు ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. అదొకటి తీసుకోవాలి. తర్వాత ఏంటంటే జ్వరం ఎక్కువగా వచ్చినప్పుడు మటుకు కేర్ తీసుకోవాలి. హై ఫీవర్స్ వస్తాయి కదా, 103, 104లో వచ్చినప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంఐ జాతకంలో కుజకేతుల యొక్క కలయిక, రవి బుధుల కలయిక. అందువల్ల మీరు ఏం చేయాలంటే అమ్మా, రవి కుజ చంద్రుడికి జపాలు తప్పనిసరిగా చేయించండి మీ అమ్మాయి పేరు మీద. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే గురువు గారు. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా ఆయన గురించి. మీ వారి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. రవికుమార్ అండి. పుట్టిన తేదీ జూలై 18 అండి 90. జూలై 18, 1990 అండి. టైం అమ్మా?
టైం అంటే అంత ఎగ్జాక్ట్గా తెలియదండి. 7-7:30 లోపు సాయంత్రం అండి. కాదు, టైం కంపల్సరీ తెలియాలమ్మా, లేకపోతే మనకి ఇబ్బంది. ఎక్కడ పుట్టారు? విజయనగరం. చెక్ చేస్తాను, కొన్ని అడుగుతాను, దాన్ని బట్టి చెప్పండి. 18 జూలై 1990 సాయంత్రం 7 నుంచి 7:30 మధ్యలో అన్నారు కదా. అవును. మనకైతే ఏంటంటే రోహిణి నక్షత్రం వస్తుంది ఆ రోజున. మీకు పిల్లలమ్మా? సంతానం, స్త్రీ సంతానమా? పాప బాబు. బాబు హెల్త్ ఎలా ఉంటుంది? బాబు హెల్త్ ఇప్పుడు 2 years అండి, బాగానే ఉంది ప్రజెంట్. బాగా అంటే ఇనిషియల్గా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు అలా రావటం కానీ జరిగాయా కింద పట్ట? ఏం లేదు. ఓకే. మీ వారు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? రీసెంట్ గా ఒక 2 years అయిపోయింది చనిపోయారు. 100% 7:30 గుర్తుపెట్టుకోండి. ఓకే, 7:30కి పుట్టాడు మీ ఆయన. ఎందుకు ఎన్ని అడగడానికి వేరే విధంగా కాదమ్మా, ఎందుకంటే టెస్ట్ చేసుకోవడానికి అడిగాను. ఎందుకంటే రవి కేతు కలయిక మకర లగ్నానికి సప్తమంలో తండ్రి స్థానం, రవి బుధ కేతువులు కలిస్తే మకర లగ్నానికి తండ్రి స్థానం బలహీనంగా ఉంటుంది. అది అయితే ఈ మధ్యకాలంలో సార్కి స్కిన్ అలర్జీస్ కానీ డస్ట్ అలర్జీస్ కానీ వచ్చాయా లాస్ట్ 3 yearsలో? స్కిన్ ఒక 1 year అవుతుంది, ఆపరేషన్ అయ్యిందండి. దేనికి సంబంధించి అయిందమ్మా? అది కడుపులో ఏదో పేగు ఏదో కొంచెం ప్రాబ్లం ఓకే, సరే, హెల్త్ ఇష్యూస్. ఓకే అమ్మా. మీ వారిది ఏంటంటే 2022 ఆగస్టు నుంచి గురు మహాదశ మొదలైంది. మకర లగ్నానికి గురుడు కొద్దిగా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పెడతాడు. 2022 నుంచి మనకి అంత అనుకూలంగా లేదు అనేది తెలుస్తుంది. మీ వారు ఏం చేయాలమ్మా, శని గురు రవి కేతు అనే శ్లోకాలు చదువుకోవాలి రోజు. మీ వారు లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు టెంపరీగా జాబ్ చేస్తున్నారు కానీ అది కొద్దిగా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఏం జాబ్ చేస్తుంటారు? ఎక్కడ ఉంటారు మీరు? ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను. ఏ జాబ్ చేస్తారమ్మా మీ వారు? ఏ జాబ్ చేస్తారు మీ వారు? ఫార్మాలో చేస్తున్నారు. ఫార్మాలో ఏంటిది? బల్క్ డ్రగ్స్ లోనా? బల్క్ అనేది చేస్తున్నారు. ఓకే, మంచిదమ్మా. చూడమ్మా, డెఫినెట్గా మీ వారికి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. మకర లగ్నంలో పుట్టారు. వీరి జాతకరీత్యా కుజుడు స్వక్షేత్ర స్థితి, పంచమ స్థానం ముందు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండము, ఇవన్నీ బలాలు అనమాట. అయితే ఎందుకు ఎదగలేకపోతున్నారంటే గురుడు ఒక మహర్దశ మనకి ఇబ్బంది పడుతుంది. నేను చెప్పేటువంటి శ్లోకాలు శని గురు రవికేతువులు శ్లోకాలు పొద్దున 6లోపు చేయమని చెప్పండి. డబ్బుందాన్ని బట్టి జపాలు చేయించండి. ఎందుకంటే మీ వారి జాతకంలో ధనయోగాలు బలహీనపడ్డాయి. 12 అంటే శని ఉండటం వల్ల. ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఎక్కువ ఉంటాయా లేకపోతే సెకండ్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయా? 2 o'clock నుంచి నైట్ 10 వరకు. పొద్దున్న 6కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం 6కి వస్తారండి. అది ఎందుకనంటే శని 12 అంటున్నాడు కాబట్టి అడిగాను. బీఫార్మసీ చదువుకున్నారా, బీఎస్సీ కెమిస్ట్రీయా? మామూలుగా డిప్లొమా చేసేసి ఆపేసారు. ఓకే, డిప్లొమా చేసి దీంట్లో అంటే మెయింటెనెన్స్లో ఉన్నారు మీ వారు, అంతేనా? మెయింటెనెన్స్లో అంటే ఇక మరి ఏదైనా చదువుకోవాల్సింది కదా, ఇంజనీరింగ్ అలాంటివి. మళ్ళీ డిస్టెన్స్ లో కట్టుకుంటున్నాను సార్, కానీ మరి చేయమని చెప్పండి. చేయకపోతే ఈ రోజుల్లో ఎదుగుదల రాదు కదమ్మా. అది అయితే నేను చెప్పిన శ్లోకాలు చేయమనండి. నా రేపు ఆగస్ట్ తర్వాత జాబ్ మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఆగస్ట్ అంటే జూన్ లో మారుతాను అంటున్నారు. అది జూన్కి ఆగస్ట్ తేడా ఉందమ్మా. నేను చెప్పేది ఆగస్ట్లో మారడానికి అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా. కానీ మరి ప్లేస్ చేంజ్ అవుతుంది, జాగ్రత్త చూసుకోండి. ప్లేస్ చేంజ్ అవుతారు. ప్లేస్ చేంజ్ ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో కూడా కొత్తూరులో ఏమున్నాయి, నాట్కో ఫార్మస్యూటికల్స్ ఏదో ఉంది, అటు వెళ్ళారు అనుకో. అటు అంటే పశ్చిమ దిక్కుగా ఈయనకి జాబ్ చేంజెస్ ఉన్నాయి, అర్థమైందా? అది పూణే కావచ్చు, బాంబే కావచ్చు, లేకపోతే నార్త్ వెస్ట్ అంటే గురుడు శని పరస్పర దృష్టిలు కాబట్టి అహ్మదాబాద్ కూడా అవ్వచ్చు. అందువల్ల ప్లేస్ చేంజ్ చూపిస్తుంది. అది ముందు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, సరేనా? సరేనమ్మా. నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చదువుకోమని చెప్పండి. డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి. కానీ హెల్త్ మటుకు చాలా కేర్ తీసుకోవాలి సార్కి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. తర్వాత స్కిన్ ఇష్యూస్ బాగా ఉంటాయి సార్కి. జాగ్రత్త. ఇప్పుడు దాకా రాలేదంటే మంచిదే, రాకుండా చూసుకోండి, సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. మీ వారి జాతకం బాగుంది. నడిచే దశ కొంత ఇబ్బంది పెడుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, సరే? ఏదమ్మా? ఇప్పుడు కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ లో. అవునమ్మా. ఇప్పుడు ఏంటంటే 2022 నుండి మీ వారికి వెన్నులో భయం, ప్రశాంతత లేదు, హెల్త్ బాగోదు, అన్నదమ్ములతో ఇబ్బందులు ఉంటాయి, అక్కచెల్లెలతో ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంతో ఇబ్బందులు, చికాకుగా ఉంటుంది. ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. ఎందుకు చెప్పలేదంటే అనవసరం అని చెప్పుకోవడం నెగిటివ్. ఒకసారి మీరు దివ్య జ్యోతిషం కాల్ చేశారంటే నేను చెప్పినవి చేయండి, మీకు అంత హ్యాపీగా ఉంటారు కదా. చేయకపోతే కదా మనకి ప్రాబ్లం. చేయండి, మీకు మంచి జరుగుతుంది. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీ పేరు అమ్మా, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మేము కుషాగూడ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ ఈస్టల్ దగ్గర కుషాగూడ. ఓకే, కుషాయిగూడ. కుషాయిగూడ. మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
నా పేరు శైలజ సార్. నాకు 2005లో మ్యారేజ్ అయింది. మా బాబు 2009లో పుట్టాడు. నవంబర్ 5th లో పుట్టాడు. ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి, మీ గురించా మీ బాబు గురించా? మా అబ్బాయి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. అబ్బాయి పేరు చెప్పండి. వెంకటరమణ. వెంకటరమణ. పుట్టిన తేదీలు చెప్పండి. తేదీ నవంబర్ 5 సార్. నవంబర్ 5. 5 నవంబర్. సంవత్సరం 2009 సార్. 2009. టైం అమ్మా? టైము నైట్ 10:57 37 సార్. టైం కరెక్ట్ 10:50 కానీ 35. ఒక్క నిమిషం. ఎక్కడ పుట్టాడు? హైదరాబాదేనా? హైదరాబాద్ లో సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి పేరు వెంకటరమణ అన్నారు కదా. వెంకటరమణకి మృగశిర నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. ఈ కర్కాటక లగ్నానికి శుక్రుడు స్వక్షేత్ర స్థితి, చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం చాలా మంచిది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటేనమ్మా, భాగ్యాధిపతి నీచ, అలాగే రవి పితృకారకుడు రవి నీచ. అంటే రవి గురువులు నీచలో ఉండటం, తండ్రికి సంబంధించేటువంటి ఇష్యూస్ ఉంటాయి ఒకటి. తర్వాత బాబు జాతకంలో ద్వితీయ స్థానానికి కుజశని యొక్క పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల కొంత ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదో రకంగా ఇబ్బందులు ఉండటానికి, ఫిజికల్గా ఇబ్బందులు ఉండటానికి కారణం అవుతుంది. అందువల్ల ఈ అబ్బాయి అంటే శని రవి గురువులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. 2022 నుంచి ఆ అబ్బాయి చేసేది ఏది కూడా మనకు కలిసి రావట్లా, పిచ్చిగా ఉంటుంది. కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. ఇది న్యూరాలజికల్గా కూడాను ఎలర్జిక్గా ఇబ్బంది ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా శైలజ గారు. బాబుకి చాలా రోజులు బాగుండట్లేదండి. ఎప్పుడు చిన్నప్పుడు కానీ కష్టాలే ఉన్నాయి. అవును, కొంచెం మరి అవి కవర్ అవుతాయా ఏంటో అంతా మంచిది. నేను అన్నాను కదా, బాబుకి బాగోపోవడానికి కారణాలు ఈ గ్రహాలు కుజ శని బుధ గురులు. శ్లోకాలు చేయాలి బాబు. లేదనుకోండి, డబ్బున్న దాన్ని బట్టి కొద్దిగా జపాలు చేయించుకోండి. తర్వాత తండ్రి సుఖ సౌఖ్యాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఏం చేస్తారు వీళ్ళ నాన్నగారు? మా హస్బెండ్ లేడు సార్, చనిపోయింది ఆయన. ఎందుకు అడిగానంటే భాగ్యాధిపతి నీచ, పితృకారకుడు రవి నీచ. ఇది ఆ అబ్బాయి ఈ అబ్బాయి వల్ల జరగల. ఈ అబ్బాయి జాతకంలో ఒక సూచన, అది మీ జాతకంలో ఉంటుంది, మీ వారి జాతకంలో ఉంటుంది. అందువలన నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వీర వెంకట సత్యనారాయణ. వీర వెంకట సత్యనారాయణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించేనండి. పుట్టిన తేదీలు ఇవ్వండి. 5 జనవరి 1989. 1989 సార్? 88. టైం అండి? మార్నింగ్ 7:40 to 8 మధ్యలో అండి. ఓకే. ఎక్కడ పుట్టారు సార్ మీరు? రాజమండ్రి అండి. రాజమండ్రి. చూడండి, వీర వెంకట సత్యనారాయణ గారు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టారు సార్ మీరు. అవునండి. కర్కాటక రాశి అవుతుంది. లగ్నం వచ్చేసి మకర లగ్నం అండి. ప్రస్తుతం మీకు బుధ మహర్దశ నడుస్తుంది. ఇక్కడ మకర లగ్నానికి లగ్నం ముందు శుక్రుడు అండి, చాలా మంచిది. చంద్రుడు స్వక్షేత్రంలో ఉండటం, ఆయన పూర్ణచంద్రుడు ఏమండి రవిచంద్రుడు సమసప్తకాలంలో ఉండటం ఒక రాజయోగాన్ని ఏర్పరుస్తారు. అయినప్పటికీ కూడా మనకి ఎందుకు ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయంటే, భాగ్యాధిపతి బుధుడు రవి కలయిక 12 అప్పుడేమవుతుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది. 2009 నుంచి మీకు టాలెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఆ టాలెంట్ పక్క వాళ్ళకి ఉపయోగపడతాయి, వాళ్ళు ఎదుగుతుంటారు. ఏ విధంగా అయినా సరే ఏదైనా మిమ్మల్ని డిపెండబుల్ అంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మనకు వచ్చేసరికి ఫలితాలు శూన్యం. అలాగే పితృసౌఖ్యాన్ని పిత్రాజితాన్ని కూడా బలహీనపరుస్తుంటారు. రవి బుధ శనులు 12 ఉండడం మనకి వచ్చిన డబ్బులు అనవసరంగా అయిపోతుంటే సన్యాస యోగం అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, టాలెంట్ ఉంటుంది, తగిన గుర్తింపులు రావు. కానీ మీ జాతకంలో చూసుకుంటే కుజుడు స్వక్షేత్ర స్థితి, చంద్రుడు స్వక్షేత్ర స్థితి, శుక్రుడు లగ్నం ఉండడం, గురుడు స్వక్షేత్ర వర్గోత్తమ స్థితి, ఇవన్నీ చాలా బలాలు. కానీ రవి బుధ శని గ్రహాల వలన మనకి ఎక్కువగా ఇబ్బంది వస్తుంది. పైగా దశమానికి పాపకత్రి యోగం ఏర్పడటం వలన వృత్తుల ఎదుగుదల ఉండదు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. అదే సార్, జాబ్కి ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదండి. మీరు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేసేవాడిని, మానేశాను. కోల్డ్ ఫార్మ్ చేసేవాడిని, మానేశాను. ఓకే. లాస్ రావడంతో ఇప్పుడు జాబ్ ట్రై చేస్తున్నాను. ఏ జాబ్ మరి? ఇన్నాళ్ళు బిజినెస్ చేసి కోళ్ళ ఫారం పౌల్ట్రీ పెట్టుకుని మళ్ళీ జాబ్కి వెళ్ళాలంటే తొందరగా కష్టం అవుతుంది. ఏం చదువుకున్నారు సార్ మీరు? MBA అయిందండి. MBA ఫైనాన్సా లేకపోతే మార్కెటింగా? ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్. ఓకే. ఇప్పుడు జాబ్స్ ఎక్కడ ట్రై చేస్తున్నారు? బెంగళూరులో చేస్తున్నానండి ప్రజెంట్. బెంగళూరులో జాబ్ చేస్తున్నారా, ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. సరే, దొరకడం లేదా? ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ దొరకట్లేదు? అవ్వట్లేదండి. ఓకే. ఒకటి ఏంటంటే సార్, పరిహారాల కంటే మీరున్న డొమైన్ ఏదైతే ఉందో ఇన్నాళ్ళు చేశారు. ఇప్పుడు ఏంటి, వెటర్నరీ మార్కెటింగ్ ట్రై చేస్తున్నారా లేకపోతే పౌల్ట్రీ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? మార్కెటింగ్ సైడ్ కాదండి, మొదలు ఫైనాన్స్ సైడ్కి వెళ్తున్నానండి, కోచింగ్ తీసుకుంటున్నాను. ఓకే. ఏంటండి ఇది, శాప్ ఫికోనా? అవునండి, శాప్ ఫికో. ఓకే. అంటే సాఫ్ట్వేర్కి వెళ్దామని.
అవునండి. కొద్దిగా మార్కెట్ బాగాలేదు కాబట్టి డిలే అవుతూ ఉంటుంది సార్, పెద్ద ఎక్స్పీరియన్స్ కదా. అయితే నేను చెప్పిన శ్లోకాలు రవి బుధ శని కేతు శ్లోకాలు రోజు చదవండి. ఓకే. తర్వాత మీరు ఓన్లీ శాప్ ఫికో నేర్చుకుని వెళ్తే కాదు, దీంతోపాటు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోండి కొద్దిగా. ఓకే. మార్కెట్ చాలా డల్గా ఉంది, వరస్ట్గా ఉంది. ఐఐటి బాంబే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, విఐటీసీకి అసలు రావట్లేదు. 2000 మంది వెళ్తే ఇంటర్వ్యూకి 700 మందిని తీసుకుంటున్నారు, వాళ్ళు బెంచ్లో పెడుతున్నారు సార్. పరిస్థితులు బాగాలేదు. పైగా రీసెంట్గా వారు, ఇరాన్ ఇజ్రాయెల్ వారు కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు ధైర్యంగా నేను చెప్పిన శ్లోకాలు చదువుకుంటూ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఒక 3 లెవెల్స్ అని కంప్లీట్ చేయండి, A1 A2 B1 వరకు. డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. ఓకే, ఓకే. తప్పకుండా వస్తుంది. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. కానీ నేను చెప్పిన శ్లోకాలు రవి బుధ శని కేతు పొద్దున 6 లోపు చేయాలి శ్లోకాలు సార్ మీరు. ఓకే. ఓకే ఓకే. ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేమీ లేదు. మంచిదండి, శుభం అండి. జై గురుదత్త, శుభం. చూడండి, ఈ బాబులాగా వ్యాపారం చేస్తారు, నష్టపోయి మళ్ళీ ఉద్యోగానికి వెళ్తారు, ఉద్యోగం రావట్లేదు. మన తల్లిదండ్రులు పూజ చేయటము, భార్య పూజ చేయటం, గుళ్ళ చుట్టూ తిరగటం, ఉద్యోగం రాలేదనిపిస్తుంది. మరి వ్యాపారం చేసేటప్పుడే మంచి జ్యోతిష్యుని కలవాలి కదా. అబ్బాయి జాతకంలో మకర లగ్నానికి 12 ఏంట, రవి బుధ శనులు కలిసి 12 ఏంట ఉన్నారు. అసలు వ్యాపారానికే పనికిరాదు. వేరేం చేస్తారు? ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరికి, క్వాక్సో లేదా పూజారులు ఎవరి దగ్గరికి వెళ్తే భలే ఉంది బాబు, భలే ఉంది బాబు, నీకు గురుడు ఇలా ఉన్నాడు, చంద్రుడు ఇట్లా ఉన్నాడు, లేదా శని లాభంలో ఉన్నాడు, ఏలినాటి శని అయిపోయింది, నీకు 3వ స్థానంలో శని ఉన్నాడు అని చెప్పేస్తారు. అక్కడ జ్యోతిష్యం మీద అపనమ్మకం ఏర్పడటానికి కారణాలు క్వాక్స్ అవుతున్నారండి. అబ్బాయి క్లియర్ కట్ 17 ఏళ్ళుగా నరకం అనిపిస్తున్నాడు, తీసుకెళ్లి వ్యాపారంలో పడేస్తే. పైగా కోళ్ళఫారాలు, పౌల్ట్రీ అనేది వాలటిలిటీ, పౌల్ట్రీస్, అక్వాకల్చర్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా మనకి ఎక్సాటిక్ ఫ్రూట్స్, ఎక్సాటిక్ ఫ్లవర్స్ అంతా కూడా హైయెస్ట్ వాలటిలిటీ ఉంటాయి. ఇవన్నీ కూడా బుధుడు పాడైపోయినప్పుడు వెళ్ళకూడదు, షేర్ ట్రేడింగ్ కూడా వెళ్ళకూడదు. అందువల్ల ఇలా రాంగ్ గైడెన్స్ వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అబ్బాయి వ్యాపారం పెట్టినప్పుడు అమ్మ నగలు, అమ్మగారు నాన్నగారితో పూచికత్తు తీసుకుని లోన్ తీసుకుని ఉంటాడు, అనేక రకాలు చేస్తారు. ఫైనల్గా ఏమవుతుంది? జ్యోతిష్యం మూఢనమ్మకం, దేవుడు మనకి రిజల్ట్ ఇవ్వలేదు, మన దేవుడిని నమ్మక్కర్లేదు. అంటే వ్యాపారం పెట్టే ముందు నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యం సంప్రదించండి. వ్యాపారం పెట్టేటప్పుడు వ్యాపారంలో మనకు ఎంతవరకు పరిజ్ఞానం ఉంది, మన మనీ ఎంత పెడుతున్నాం. చాలామంది ఏం చేస్తారంటే ఒక పైసా వీడి దగ్గర ఉండదు, భార్య నగలు తాకడ పెడతాడు, అత్తగారు ఫ్రీగా ఇస్తారు కదా కట్నం రూపంలో, అవన్నీ తాకడ పెట్టి లోన్ తీసుకుంటాడు. లేదంటే అమ్మ లోకు కదా, అమ్మ దగ్గర ఉన్నటువంటి నగలన్నీ తీసుకెళ్ళి తాకట పెడతాడు, లేదా భార్య ఇచ్చినటువంటి నగలు తీసుకెళ్ళి తాకట పెట్టేస్తాడు. అక్కడ అవుట్ఫ్లో ఇన్ఫ్లోకి అసలు మ్యాచ్ అవ్వదు, ప్రొడక్షన్కి దీనికి అవ్వదు. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలని 2 years పడుతుంది. ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఎవరో వ్యాపారం గురించి తెలియనటువంటి జ్యోతిష్యుల్ని లేదా పూజారి గారినో లేకపోతే ఇంకో ఆయన సంప్రదించి, పూర్వకాలం చేసేవాళ్ళు కాదండి, అనుభవం ఉన్నోళ్ళే వ్యాపారం చేసేవాడు. ఈ రోజుల్లో ఎక్కువ అవుతుంది. కావున వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు జాతకంలో వ్యాపారానికి అనుకూలంగా లేదా వ్యాపారానికి అనుకూలంగా ఉన్నారంటే, ఎవరి జాతకంలో లగ్నంలో శుక్రుడు బలంగా ఉన్నాడు, చంద్రుడు బాగున్నాడు, వ్యాపారకారకుడు చంద్రుడు బాగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది? అనుభవం నడిచే దశ భాగ్యాధిపతి పాడైపోతే ఇంకేం కలిసి వస్తుందండి? భాగ్యాధిపతి బలహీనపడినట్టయితే ఏ విధంగా ఎంత కష్టపడినా రాదు. ముందు జాతకం ఎంత బాగోపోయినా సరే భాగ్యాధిపతి బలంగా ఉండాలి. భాగ్యాధిపతి బాగుంటే ఎక్స్ట్రార్డినరీ సక్సెస్ వస్తుంది. పైగా ఈ అబ్బాయికి దశమానికి పాపకత్ర యోగం ఏర్పడింది. దశమానికి పాపకత్ర యోగం ఏర్పడితే ఎట్టి పరిస్థితిలో కష్టపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది వృత్తిలో, బిజినెస్లో. అందువల్ల దయచేసి ఈసారి వ్యాపారం పెడుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, పక్కింటి ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా సరే సరైనటువంటి ఆస్ట్రాలజర్ని, అంటే వాళ్ళకి బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి, మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి, ప్రతిదీ అర్ఘజాతకంలో బాగా పట్టున్నటువంటి ఆస్ట్రాలజర్ని సంప్రదించి మీరు వ్యాపారం పెట్టచ్చా వద్దని తెలుసుకోండి. డెఫినెట్గా మంచి జరుగుతుందండి. జై గురుదత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి బాబా. అమ్మా, మీ పేరమ్మా? నా పేరు ఉమాదేవి. ఎవరి గురించి తెలుసుకోవాలి ఉమాదేవి గారు? నా కూతురు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. కూతురు పేరండి, కూతురు పుట్టిన తేదీరాలు చెప్పండి. నా కూతురు పేరు బి పల్లవి. డి పల్లవి. 30 తారీఖు 12వ నెల 2007. 2007. టైం అమ్మా? టైం 1:45. మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఎక్కడ పుట్టింది? కింగ్ కోటి హాస్పిటల్, హైదరాబాద్. ఓకే. మా ప్రోగ్రామ్ చూస్తుంటారు రోజు మీరు? చూస్తానంటాను బాబా. అమ్మా చూడండి ఉమాదేవి గారు, పాప వచ్చేసి ఉత్తర ఫల్గుని 2వ పాదంలో పుట్టిందండి. ఉత్తర 2వ పాదం, కన్యా రాశి, లగ్నం మేష లగ్నం అంటారు. ఈ పాప జాతకరీత్యా రవి గురులు కలయిక మేష లగ్నానికి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారు. తర్వాత చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు నవాంశలో. ఇవన్నీ మంచి బలమైనటువంటి జాతకాలు. కానీ విపరీతమైన మొండితనం ఉంటుంది, అది ఆ అమ్మాయికి అవరోధం అవుతుంది. ఈ మధ్యకాలంలో నెగిటివ్గా రిజల్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తుంది, గైనిక్ ఇష్యూస్ మీద,
ఆ అమ్మాయి చెప్పిన మాట వినకపోవడం నాకు అన్నీ వచ్చు మమ్మీ డాడీ అనడానికి కారణం అవుతుంది. అందువలన మీరు కుజుడు బుధుడు శుక్రుడికి పరిహారాలు చేయించండి. మీ అమ్మాయి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. పాపకి ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది? పాప ఇంట్రెస్ట్ ఏంటి? ఎంపీసీ అంటుందంటే ఎంపీసీ జాయిన్ చేసేయండి. ఆమె ఇంట్రెస్ట్ నాకు ఏం చెప్తలేదు. నాకు సోషల్ అంటే ఎక్కువ ఇష్టం అమ్మా అని చెప్పి. అలాంటప్పుడు లాలో జాయిన్ చేయండి. ఎంఐకి ఏంటంటే ఎంపీసీ జాయిన్ చేయండి. రవిగురులు కలిశారు కాబట్టి ఎంఐ మంచి క్యాడర్ ఆఫీసర్ అవుతుంది. అప్పుడు లా వైపు పంపించండి. లా సిఈసి పీయించి తర్వాత ఎల్ఎల్బి చేయించండి. బీకామ్ ఎల్ఎల్బియా బిఎల్ఎల్బి చేయించండి. అర్థమైందా? మీ అమ్మాయి చాలా గొప్ప అమ్మాయి అవుతుంది, ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది. అలా నేను చెప్పాను కదా, ఇంట్లో నిద్రపోతారు. గుర్తుపెట్టుకోండి. మంచి కోచింగ్ ఇప్పించాలి. మంచి కాలేజ్లో సిఈసి జాయిన్ చేయండి. ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ అయ్యాక క్లాట్ రాయించండి. క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని ఉంటుంది. ఆల్ ఇండియా నేషనల్ కాలేజ్ అన్నిటికి కూడా ఉంటుంది. క్లాట్ రాయించండి, మంచి సీట్ వస్తుంది. తర్వాత సింబాసిస్ కూడా రాయించండి, మహీంద్రాది రాయించండి, టాప్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ రాయించండి. ఆ అమ్మాయికి మంచి సీట్ వస్తుంది. లా చేయించాక సివిల్ సర్వీసెస్కి అప్లై చేయించండి. కలెక్టర్, సివిల్ సర్వీస్ అంటే కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్. ఆమె చదవగలుగుతారు ఆమెకి? అరే బాగా నా మాట. ఇప్పుడు నేను 2012 ఆగస్ట్ నుంచి నేను జెమిని టీవీలో చెప్తూ వస్తున్నాను. ఇంతవరకు నేను ఫెయిల్ అవ్వలేదు. నా చెప్పిన మాట వినకపోతే ఫెయిల్ అవుతాం కదా తప్పకుండా. బోర్డు మంది ఐఏఎస్ ఆఫీసర్ టాప్ 10లో ఉన్నోళ్ళు నాకు ఈ 12 ఏళ్ళలో 10 మంది ఉన్నారు. అర్థమైందా? అంటే మన దగ్గర ఇలా చెప్పించుకునేవాళ్ళు. అది నా గొప్పతనం కదా, వాళ్ళ కష్టం ఇక్కడ ఇండికేషన్. అర్థమైందమ్మా? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే డబ్బుతో సంబంధం లేదు. అర్థమైందా? డబ్బు ఉంటేనే అవుతారు అనుకోవద్దు. కష్టపడి చదువుకుంటుంది అమ్మాయి. కాదు విపరీతమైన మొండితనం ఉంటుంది. ప్రాక్టీస్ చేయదు అమ్మాయి. రాయదు ఎక్కువ. ఇది కరెక్ట్ చేసుకోమను, అప్పుడు అవుతుంది. అది కరెక్ట్ చేసుకోకుండా గురుగారు అయిపోతుందని కళ్ళగనేస్తే అప్పుడేం కాదు. ఓకే. నేను చెప్పిన జపాలు కూడా చేయించుకోండి. మంచోళ్ళని పెట్టి మీ ఇంటి దగ్గర ఎక్కడో చోట చేయించుకోండి. కుజ శుక్ర బుధులు. తర్వాత ఈ అమ్మాయి యుక్త వయసులో ఉంది కాబట్టి మీ బంధువుల ఇళ్లలో పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ఒంటరిగా వదలకండి. అర్థమైందా? ఏం చేస్తారు ఇంట్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతలు పనిపాట్లను ఏం చేస్తారు తెలుసా? వాడిని చేసుకో వీడిని చేసుకో అని ఎక్కిస్తూ ఉంటారు పెళ్లిళ్ళలో. అమ్మమ్మ తాతలు నాయనమ్మ తాతలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి అమ్మాయిలు టాప్ ఐఐటీస్ సెలెక్ట్ అయ్యి కూడా నాశనం అయిపోయిన బోర్డు మంది ఉన్నారు ఆడపిల్లలు. అందుకని ఈ అమ్మాయిని, ఎందుకంటే అష్టంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం ఏంటంటే అమ్మాయిని ఒంటరిగా వదలకూడదు. పలానా ఇంట్లో వాళ్ళు మనసులు పాడేస్తారు. అర్థమైందా? అందరూ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటారని అనుకోను, ఎందుకంటే చాలామంది ఫెయిల్ అవుతారు అట్లాగా. అందుకని అదొకటి జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పిన జపాలు చేయించండి. మీ అమ్మాయి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సరేనా? కొద్దిగా హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి అమ్మా. ఆడపిల్లలకు వచ్చి గైనిక్ ఇష్యూస్ ఉంటాయి కదా, థైరాయిడ్ ఒకటి, పిసిఓడి ఇలాంటివి ఉండొచ్చు. జాగ్రత్త అమ్మ. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం గురించి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి గురించి. పుట్టిన వివరాలు చెప్పండి. 2003 30 మార్చి 2003. టైం అమ్మా? టైం 5 గంటలకి సాయంత్రం 5 గంటలకు. ఎక్కడ పుట్టారు? ఉదయం 5 గంటలకు. ఎక్కడ పుట్టారమ్మా? గొల్లపల్లి స్వామి. అమ్మా మీరు శతభిష నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. జాతకం వచ్చేసి కుంభరాశి అంటారు, కుంభలగ్నం అంటారు. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ గురు మహద్దశ. ఈ గురువు చాలా బలహీనంగా ఉన్నారు. 2012 నుంచి గురు మహద్దశ నడుస్తుంది. గురుడు బలహీనంగా ఉండటం వల్ల ఈయన ధనం మీద మాట మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అయితే మీరు గురు శని చంద్రులకు సంబంధించిన శ్లోకాలు రోజు చదువుకోండి. గురు శని చంద్రులు ఈ శ్లోకాలు పొద్దున 6 చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మీకు మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే స్వామి, నేను అవును అర్థమవుతుంది. మీరు ఏం చదువుకుంటున్నారు చెప్పండి. నేను కంప్లీట్ అయింది స్వామి. ఓకే. చూడమ్మా, మీ జాతక రీత్యా కుంభలగ్నానికి లగ్నం ఉంది శుక్రుడు, దశమాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉండటము, శుక్రుడు వర్గోత్తం పట్టడం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. మీరు ఎలాగో కొంత హ్యాండిక్యాప్ ఉన్నట్టుంది కదా మీకు. అందువల్ల ఏంటంటే ఆ రిజర్వేషన్ అనేది మంచి గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. గట్టిగా రాయండి. అర్థమైందా? మంచిది. చిన్న జాతకం మాట్లాడుకున్నాం. అనంతపూర్ నుంచి పాప కాల్ చేస్తుందండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మాట కూడా సరిగా రావడం లేదు అనేది. ఇక్కడ మాట అనేసరికి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. వాక్ స్థానం ఎప్పుడు కూడా 2వ స్థానం, లగ్నం నుంచి 2వ స్థానం సూచిస్తుంది. అయితే ఈ పాప జాతకంలో కుంభలగ్నం. ఈ కుంభలగ్నానికి 2వ అధిపతి అయినటువంటి గురుడు 6వ స్థానంలో ఉండటం మనకి కొంత ఇబ్బంది.
అలాగే లగ్నం వందు షష్ఠాధిపతి కొంత ఇబ్బంది, ఫిజికల్ డిఫార్మిటీ కావచ్చు, ఏదో చికాకునిస్తారు. అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పెళ్ళి అవుతుంది, ఎలా చెప్పగలిగాం అంటే ఎంఐ జాతకం దశమాధిపతి బలంగా ఉన్నారు కావున డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ రావడం, అది కొద్దిగా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అనుకోవచ్చు, కొద్దిగా గట్టిగా ట్రై చేసుకుంటే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పెళ్ళి అవుతుందనే కాంటెస్ట్ ఏంటంటే ఒక 4 years బ్యాక్ అండి ఒక బెంగళూరు నుంచి జాతకం చెప్పించుకున్నారు. ఆ అమ్మాయి ఫిజికల్ డిఫార్మిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే 38 ఏళ్ళు ఉద్యోగం లేదు, ఏం లేదు, తల్లిదండ్రులకి భారం అయిపోయింది, నడవటం కానీ సరిగ్గా ఉండదు ఏదో మొత్తానికి. ఆ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుందని మేము టీవీలో చెప్పించుకున్నప్పుడు చెప్పడం జరిగింది, పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా అని. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి రెగ్యులర్గా ఆటో తీసుకెళ్లే అబ్బాయి, రీజన్ ఏమైనా కానివ్వండి, ఇప్పుడు ఆటో అబ్బాయి కదా పెళ్లి చేసుకున్నాడు అనేది వస్తుంది, కానీ ఇక్కడ అమ్మాయి నడవలేదు కాబట్టి ఎవరైతే ఆటో రెగ్యులర్గా తీసుకెళ్తుంటాడో స్కూల్స్కి, వీటికి, కాలేజ్కి ఏదైతే తనకి హెల్ప్ చేస్తుండేవాళ్ళో ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పేది కొద్దిగా ఇబ్బందికరంగా, అదేంటి ఆటో డ్రైవర్ పెళ్లి చేసుకోవడం అండి, అలాంటి అమ్మాయికి మరి కాళ్ళు సరిగా లేవు, ఏమి లేవు, జాగ్రత్త చూసుకోవాలి. అలాగా ఇప్పుడు 3 years 4 years అవుతుందండి, వాళ్ళు రెగ్యులర్గా ఆఫీస్ తీసుకెళ్తున్నాడు, తీసుకొస్తుంటారు. అంటే అందరికీ అలా జరుగుతుందని కాదండి, కొంత మంచి జరగడానికి అవకాశం ఉంది. ఏమవుతుంది, అంగవైకల్యం ఉంది కాబట్టి పెళ్లి కాదు అదే. ఇంకొక నేను కేసు చూశానండి, ఆ అమ్మాయికి హార్ట్ ఇష్యూస్, వాల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పుట్టడంతోనే అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే చచ్చిపోతుంది, అది డాక్టర్ కండిషన్ అనమాట. అయితే జాతకరీత్యా అమ్మాయి జాతకంలో బలాలు బలహీనతలను తెలుసుకున్న తర్వాత ఈ అమ్మాయికి మ్యారేజ్ అవుతుందమ్మా, జాగ్రత్త చూసుకోండి అన్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్ వచ్చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత డాక్టర్లు సంతానానికి వెళ్ళొద్దన్నారు, కానీ ఆ అమ్మాయి రెగ్యులర్గా సాధన చేసుకోవటం వీటి వల్ల చక్కగా పిల్లలు పుట్టారు, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది, మెడికల్ హిస్టరీకి కొన్ని తెలియనటువంటి అంతు చిక్కినటువంటివి ఏది కూడా అంటే అన్నీ కూడా సైకోసోమాటిక్ సిమ్టమ్స్ ఉంటాయండి. తర్వాత ఇలా ఫిజికల్ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు కొన్ని యోగాలు ఉంటాయి, యోగాలు ఉంటాయి, తర్వాత మ్యారేజ్ యోగాలు కొన్ని ఉంటాయి, ధన యోగాలు ఉంటాయి. వీటన్నిటి కొంచెం జాగ్రత్తగా బేరీజ్ వేయగలిగితే డెఫినెట్గా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇదే జాతకం పుట్టినప్పుడు మంచి ఆస్ట్రాలజీ చెప్పించుకున్నట్టయితే ఈ అమ్మాయి జాతకంలో వాక్ స్థానాధిపతి గురుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు, అలాగే లగ్నం వంద షష్ఠాధిపతి ఉన్నాడు. ఇవన్నీ కండిషన్స్ మన జాగ్రత్త తీసుకున్నట్లయితే పిల్లలు పుట్టినప్పుడు ఆ స్పీచ్ థెరపీ ఇప్పించడం వల్ల కానివ్వండి, తర్వాత ఏదైనా స్పెషల్లీ ట్రీట్మెంట్స్ కనుక ఇప్పించినట్లయితే డెఫినెట్గా వాళ్ళలో మార్పు అనేది రావడం అవకాశం ఉంటుంది, అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల జ్యోతిర్వైద్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని పిల్లలకు జాతక విశ్లేషణ జాగ్రత్తగా చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. జయ గురుదేవత. సమస్య పరిష్కారంలో మరొక లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా మీరమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను అవంతి సార్, నా పేరు, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి అవంతి గారు? మీరు మా చెల్లెల గురించి సార్. చెల్లెలి పేరేంటి, పుట్టిన తేదీలు చెప్పండి. భార్గవి సార్. అమ్మా భార్గవి సార్. భార్గవి, పుట్టిన తేదీలు ఇవ్వండి. భార్గవి 18/7/89 సార్. రాత్రి 9:35 సార్. 9. ఎక్కడ పుట్టింది అమ్మాయి? కడప సార్. కడప. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో పుట్టిందమ్మా. అవును సార్. కుంభలగ్నం అంటారు. ప్రస్తుతం రాహు యొక్క మహర్దశ నడుస్తుంది. రాహు లగ్నం అందు ఉండటం దోషం ఏం కాదు, చాలా బలంగా ఉన్నాడు రాహువు. అయితే ఎంఐ జాతకం పాపకత్రి యోగంలో రాహు ఉండటం వలన ఏది కూడా కలిసి రాకపోవడం, నిద్రలేని రాత్రులు గడపడానికి కారణం అవుతుంది. తర్వాత 6వ స్థానం నందు రవి బుధ కుజ శుక్రులు. రవి వివాహ యోగాన్ని ఇబ్బంది పెడతాడు, బుధుడు ప్లానింగ్ అంతా పాడైపోతుంటుంది, కుజుడు వలన విపరీతమైన మూర్ఖత్వం, మానసికంగా ఇబ్బందులు పడటానికి కారణం అవుతారు, శుక్రుడు సుఖయోగాలను పాడు చేస్తుంటాడు. అందువల్ల మీరు ఏం చేయాలంటమ్మా, శని రవి బుధ కుజులు, శని రవి బుధ కుజుల యొక్క శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించమని చెప్పండి. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. సార్ పెళ్లి అయింది సార్, 2 సంవత్సరాలు అయింది సార్ పెళ్లి అయ్యి. వాళ్ళ భార్య భర్తల మధ్య వాళ్ళ అమ్మ సరిలేదు సార్, వాళ్ళిద్దరే అసలు వాళ్ళ అమ్మ మాటలు వింటారు సార్ అతను. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈవిడ? ఇక్కడ మా అమ్మోళ్ళ ఇంట్లోకి వచ్చేసింది సార్. పెళ్ళైన 5 నెలలు కలిసి ఉన్నారు సార్, గొడవలే సార్. అవును, ఎందుకంటే నేను చెప్పే కదా మీ అమ్మాయికి పెళ్ళిళ్ళ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు ఉన్నాయంటే రవి బుధ కుజ శుక్రులు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి పెళ్ళిళ్ళ ఇబ్బందులు ఉంటాయమ్మా. అయితే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోమని చెప్పండి, కొద్దిగా మార్పు అనేది వస్తుంది. వాళ్ళ అమ్మ మాటలు బాగా వింటాడు అమ్మ. ఇప్పుడు అవన్నీ కామన్ ఏమో, ఇప్పుడు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అదే, చెల్లెల మాట వింటాడు, అమ్మ అందరూ అంటారు. కానీ మిగిలిన జాగ్రత్త తీసుకోండి. జాతకరీత్యా అయితే అమ్మాయికి సప్తమాధిపతి పాడైపోయాడు, పంచమాధిపతి పాడైపోయాడు, దశమాధిపతి కలత్రకారకుడు శుక్రుడు, అన్నీ బలహీనంగా ఉండేసరికి ఏమవుతుందంటే ఈ అమ్మాయికి ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరిని చేసుకున్నా అదే ఇబ్బంది వచ్చేది, ఆ అబ్బాయిని కాదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మేనమామ కొడుకుని చేసుకున్నా, ఎవరిని చేసినా సరే అమ్మాయి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సంతాన స్థానాలు దెబ్బతిన్నాయి. ఏం పరిష్కారాలు ఏం చేయాలి అమ్మ? శని రవి బుధ కుజులకి శ్లోకాలు చేయమని చెప్పండి మీ చెల్లైని.
ఓకే, మంచిదమ్మా, జై గురుదత్త, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం కాలర్ మాట్లాడామండి. విజయనగరం ఆవిడ, వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. టైం కూడా సెట్ చేస్తాం వాళ్ళ నాన్నగారు ఒక స్థితిగతులను బట్టి అబ్బాయిది. అయితే మకర లగ్నంలో పుట్టాడు ఆయన. ప్రస్తుతం నడుస్తున్న దశ గురు మహర్దశ. ఈ మకర లగ్నానికి మనం ఎప్పుడు కూడా జ్యోతిర్వైద్యంలో 6, 8, 12 స్థానాలు. 6వ స్థానం రూట్ కాజ్ ఆఫ్ డిసీజు, 8వ స్థానం క్రానిసిటీ ఆఫ్ ద డిసీజు, అంటే ఆ వ్యాధి ఎన్నాళ్ళు ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుందా అనేటువంటిది చెప్పేటువంటిది 8వ స్థానం అవుతుంది. అదే 12వ స్థానం తరచుగా హాస్పిటల్ చుట్టూ తిరిగేది. ఈ అబ్బాయికి మకర లగ్నానికి గురు మహర్దశ. ఈయన తృతీయ వ్యయాధిపతి అంటారు. వ్యయం అనేది మనం చెప్పుకున్నాం, హాస్పిటల్ చుట్టూ తిప్పుతాడు. ఎక్కడ ఉన్నాడు ఈయన? 6వ ఇంటి ఉన్నాడు. 6వ ఇంటి ఉండడం వల్ల ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ గ్యారంటీగా వస్తాయి. గురుడు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి కారణం అవుతాడు, డయాబెటీస్కి కారణం అవుతాడు, ఒబిసిటీకి కారణం అవుతాడు. పైగా 6వ స్థానం ఉన్నాడు కాబట్టి 6వ స్థానం ఈ భాగాన్ని చూపిస్తుంది. అంటే ప్యాన్క్రియాస్ కావచ్చు, లివర్ కింద భాగాన్ని, తర్వాత గ్యాల్ స్టోన్స్, అపెండిసైటిస్, మళ్ళీ ఈ భాగాన్ని మొత్తం కూడా 6వ స్థానం జ్యోతిర్వైద్యం ప్రకారం చూపిస్తుంది. కావున క్లియర్ కట్ ఇండికేషన్ ఇది. 6వ ఇంట్లో వ్యయాధిపతి ఉన్నాడు, ఆయన బలహీనంగా ఉన్నాడు, అస్తంగతం అయిపోయి అప్పుడేమవుతుంది? డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానికి సంబంధించింది ఏంటి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. తర్వాత ఆవిడేదో పేగుకి సంబంధించి, అంటే పేగు కూడా ఇంటెస్టైన్ ఈ భాగంలో ఏవైతే ఉన్నాయో, ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ అనుకోండి, వీటనేది. తర్వాత ఇవన్నీ 6వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు. 5వ స్థానంలో ఉంటే డయాబెటీస్కి, ప్యాన్క్రియాటిటిస్ సంబంధించినటువంటివి, ఇన్సులిన్ గ్రోత్కి, వీటికి సంబంధం. 5వ స్థానం ఇక్కడ వస్తుంది. అంటే మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇలాగా ఏదైనా సరే జాతకం మనం చూసినప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి 6, 8, 12 స్థానాధిపతుల యొక్క మహర్దశ అంతర్దశలు మీ ఇంట్లో ఎవరికైనా మొదలైంది. ఇక్కడ ఏమవుతుందంటే రీసెంట్గా ఒకళ్ళు వచ్చారండి టీవీలో చూసుకుని, మీరు వృశ్చిక లగ్నానికి గురు బుధ చంద్రులు కలిస్తే సిజోఫ్రెనియా అన్నారు కదా, మా అబ్బాయికి వస్తుందా? కాదు. ఇక్కడ ఏమవుతుంది? బుధ చంద్రులు కలయిక. అక్కడ ఎందుకు ఆ అమ్మాయికి గట్టిగా అంటే బుధ చంద్రులు కలయిక మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. సిజోఫ్రెనియా కావచ్చు, అలాగే ఎపిలెప్సీకి. అయితే ఆ అబ్బాయి ఆవిడ ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఆ ఎపిలెప్సీ స్ట్రోక్ రావడానికి కారణమే ఆవిడ గూగుల్లో సెర్చ్ చేసుకుందనమాట. పంచాంగం.comలో ఎక్కడో చెక్ చేసుకుంటే వృశ్చిక లగ్నం 5 ఇంట్లో చంద్రబుధులు ఉన్నారు. అవునా, అందువల్ల మా అబ్బాయికి కూడా సిజోఫ్రెనియా కూడా వచ్చేస్తుందని భయం. అలా ఉండదండి, భయపడదు. అదే చెప్పాను. ఎందుకని? వృశ్చిక లగ్నంలో పుట్టినప్పుడు ఆ అబ్బాయి గురు స్వక్షేత్రంలో ఉన్నాడు. తర్వాత శుక్రుడు వర్గోత్తం పట్టి ఉన్నాడు. ఎన్నో అంశాలు, చంద్రుడు వర్గోత్తం పట్టాడు. ఈ యొక్క ఇష్యూస్ రావడానికి కారణం ఎపిలెప్సీకి పంచమ స్థానము, చంద్రుడు బుధుడు పాడైపోయి కుజ చంద్రుడు సంబంధాలు ఉండాలి. అంటే ఏంటంటే ఒక హెల్త్ ఇష్యూ రావడానికి ఒక మహర్దశ అంతర్దశ కారణం అవుతుందని జ్యోతిర్వైద్యం సూచిస్తుంది. కాబట్టి నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోండి. అంతేగాని మా అబ్బాయి జాతకం ఇది ఉంది కాబట్టి మా అబ్బాయికి ఇది వస్తుంది, మా అమ్మాయికి ఇది వస్తుంది, మా ఆయనకి ఇది వస్తుంది, నాకు ఇది వస్తుంది అనేటువంటి ఆ గూగుల్ సెర్చ్ ద్వారా ఇబ్బంది పడి, లేకపోతే టీవీలో ఏదో చెప్పారు కదా అని కాకుండా కండిషన్స్ మారుతాయండి. ఈ అబ్బాయికి 6వ ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఇబ్బంది వచ్చింది. అదే గురుడు 10వ ఇంట్లో ఉంటే స్కొలైసిస్ వస్తుంది. డెఫినెట్గా స్కొలైసిస్. మకర లగ్నానికి 10వ ఇంట్లో స్కొలైసిస్, వెన్నుముక వంగిపోవటం అనేది చాలామంది చూస్తాను. అలాగే పెద్దవాళ్ళు అయితే కనుక అబౌవ్ 50 years వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నీ సర్జరీస్ ఎక్కువ అవుతున్నాయి. 10వ ఇంట్లో గురుడు అంటే L3, L4 ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొలాప్స్, ఇవన్నీ మకర లగ్నానికి వస్తుంటాయి. అందువల్ల మకర లగ్నానికి గురుదశ ఇలాంటి ఇబ్బందులకు కారణం అవుతుంది ఆరోగ్యరీత్యా. కాబట్టి కొంతమందికి మకర లగ్నానికి గురుడు లగ్నంలో ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి చూశాను, ఐఏఎస్ ఆల్ ఇండియా 13 ర్యాంకు. లగ్నంలో గురుడు నీచా. మరి నెగిటివ్ రిజల్ట్ రాలేదు, పాజిటివ్ వచ్చిందంటే అబ్బాయి జాతకంలో యోగ కారకులు బలంగా ఉన్నారు. తర్వాత పూర్ణచంద్రుడు సమసప్తకాల్లో ఉండటం వల్ల గురుడు యొక్క యోగం, నెగిటివ్ యోగం ఏదైతుందో అది బలపడింది. కాకపోతే అబ్బాయికి ఆల్రెడీ 3rd ర్యాంక్ రావడం, దూరంగా ఎక్కడో జాబ్ ఇచ్చారు, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళాడు, కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత లావ్ అవటం, ఒబిసిటీ, లగ్నంలో గురుడు ఉండటం ఒబీజ్ అవటానికి కారణం అవుతారు. బాగా లావ్ అయిపోయాడు అబ్బాయి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఒక దశ అవయోగం ఇస్తుంది అనుకున్నప్పుడు రాజయోగాన్ని ఇస్తుంది. రాజయోగాన్ని ఇచ్చింది విపరీత రాజయోగాన్ని అంటే డెఫినెట్గా దాని తాలూకు ఇబ్బందులు ఏర్పడటానికి కారణాలు ఉంటాయి. అది మీరు జాగ్రత్తగా నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యులు తెలుసుకుని సరైన రెమెడీస్ ముందు నుంచి చేస్తూ వెళ్ళినట్టయితే పిల్లలకు వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందులు అధిగమించవచ్చు. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.